అభ్యాసం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? అసలు మనం దేన్ని అభ్యసించాలి? వైరాగ్యం అనే దాన్ని దేన్ని అనుకుని వదిలేయాలి? అనే దాని మీద చిన్న చర్చను చేసుకుందాం. మరి చూడండి చా మనకి అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్. దాన్నే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనకి ఇంగ్లీష్‌లో కూడా కొటేషన్ ఉందా లేదా? అంటే మనం దేన్ని అభ్యసించాలి? మనం దేన్నైతే ఆహ్, శా అశాశ్వతం అనుకుంటున్నామో దాన్ని మనం అభ్యసిస్తూ ఉంటున్నాం. కానీ అసలైందేంటి? శాశ్వతమైనదేంటి? ధ్యానము, మనం చేసే కర్మలు శాశ్వతం. మనం ఈ భూమి మీదకొచ్చాక ఎన్నో రకాల కర్మలు చేస్తాం. మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. కర్మ ఇన్ ద సెన్స్ కర్మ అంటే దాన్ని పని అని అంటారు. మనం చేసే దానిలో మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి. 2 కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ తప్పుతూ చెడు మాత్రం పైకెళ్ళి మంచి తగ్గుతూ వస్తుందో అక్కడ నువ్వు ఇంబాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉన్నట్టనమాట.